మన షూటింగ్ ఆఫ్ డైరెక్టర్ గారితో అడిగానండి బాబు, డైరెక్టర్ గారిని అడిగానండి, డైరెక్టర్ గారిని మన షూటింగ్ అప్పుడు అడిగాను, సింహాలో అంత హై వోల్టేజ్ చూపించేశారు కదా క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ఇంక అంతకన్నా ఏముంటుంది దీంట్లో అని అడిగాను. అడిగితే భయ్యా దీనికి 10 times ఉంటుంది భయ్యా. కరెక్ట్గా అదే జరిగింది. మీకు నమస్కారం, సూపర్. ఈ సినిమా చూసి కూడా ఇంతకంటే ఏముంటుంది అన్న వాళ్ళతో కూడా చాలా నమస్కారాలు పెట్టించుకున్నారు వాళ్ళిద్దరు కదా, అందుకే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అది. అండ్ నెక్స్ట్ సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. లెజెండ్ ఇప్పుడే ట్రైలర్ చూశాను, మళ్ళీ గూస్ బంప్స్ వచ్చాయి, ఫ్రెష్గా చూసినట్టుంది. సో మనందరికీ పండుగ, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరం కాబట్టి March 30th మళ్ళీ థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు సినిమా. నేను లెజెండ్లో జగపత్ బాబు గారి పెద్ద అబ్బాయి క్యారెక్టర్ చేశాను. సో వైజాగ్లో ఆ సీన్ అది ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైతే నేను వెళ్ళి ఒక క్యారెక్టర్ని చంపడానికి వెళ్తాను, అప్పుడు బాబు హీరోయిన్తో వచ్చి ఆ జీప్ ట్రావెలింగ్లో వచ్చి ఆ ఫార్చునర్ ట్రావెలింగ్లో వచ్చి నన్ను కొట్టడము. సో అలాంటి షార్ట్స్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. 10 years మూవీ కానీ అంత ఫ్రెష్ మూవీ. ఎందుకంటే యాజ్ యాక్టర్గా నేను చాలా లాంగ్వేజ్ సినిమాలు చేస్తుంటాను, మలయాళం అని, తమిళ్ అని, కన్నడ అని. సో ఎక్కడికి వెళ్ళినా ఆ డైరెక్టర్స్, ఆ టెక్నీషియన్స్, ఆ ప్రొడ్యూసర్స్ అన్ని సినిమాల గురించి మాట్లాడతారు కానీ ఎవరు లెజెండ్ గురించి మాట్లాడకుండా వదలలేదు. సో అంత గొప్ప సినిమా, అంత గొప్ప సినిమాలో నేను ఒక రోల్ అవునందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ టు బోయపాటి గారు, బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ 14 Reels గోపి గారు, రామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ March 30th మిస్ కాకండి, మళ్ళీ ఎంజాయ్ చేయాలి.